కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబానికి బాసటగా నిలిచారు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు హరీష్ రెడ్డి. వివరాల్లోకి వెళితే రామగుండం నియోజకవర్గం 40వ డివిజన్ పరిధిలో గాంధీనగర్ కు చెందిన సంతోష్ కుమార్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనారోగ్య కారణాల రీత్యా అకాల మరణం చెందారు. వారి మరణంతో కుటుంబ పెద్దను కోల్పోయారు. ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. మంచి క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్త అయిన సంతోష్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని, అతని కుటుంబ సభ్యులకు ఏదో ఒక రకంగా సాయాన్ని అందించాలన్న మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి వెంటనే స్పందించి తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులకు భవిష్యత్తులో వారి విద్యకు ఖర్చు అయ్యే మొత్తంలో సంవత్సరానికి 50,000 రూపాయలు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని, భవిష్యత్తులో ఆ చిన్నారులకు భరోసాగా ఉంచామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి తల్లిదండ్రులైన పాలకుర్తి మాజీ ఎంపీపీ వాళ్ల అనసూయ రామరెడ్డి దంపతులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ విహెచ్ఆర్ టీం సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మణికంఠ స్వామి ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. పాపలు కూడా ఇద్దరు ఆడపిల్లలు చిన్న వయసులో అతి కష్టం మీద ఆమెకు కూడా బంధువులు ఎవరు లేరు, దగ్గర వాళ్ళు. కావున మా అబ్బాయి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొంత పిల్లలు 10th వరకు చదివే వరకు సంవత్సరానికి 50,000 వరకు డొనేట్ చేస్తామని చెప్తాను. ఇట్లా చాలామందికి ఇది వరకు కూడా చేసినాం, ఇంకా కూడా చేస్తాం. ఈ పాపలు ఎదిగే వరకు వాళ్ళ చదువుల మందం అయితే పంపిస్తాం.